బాలీవుడ్ హీరోయిన్ రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి ప్రేక్షకుల గుండెలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో కాస్ట్యూమ్ డిజైనర్గా, నిర్మాతగా, డైరెక్టర్గా తన మల్టీ టాలెంట్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రేణు దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణు తన పిల్లలు ఆద్య, అకిరానందన్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పరోక్షంగా పవన్ కళ్యాణ్ రాజకీయ వారసులపై క్లారిటీ ఇచ్చింది. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేణు దేశాయ్ మొదట మోడల్గా కెరీర్ ప్రారంభించి తెలుగు ప్రేక్షకులకు బద్రీ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఆ సినిమాల విజయంతో వీరి జంట రియల్ లైఫ్లో కూడా దగ్గరైంది. ప్రేమతో మొదలైన బంధం చివరికి వివాహంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు అకిరానందన్, ఆద్య. కానీ కొంతకాలం తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. విడాకుల తర్వాత రేణు దేశాయ్ సినిమాల గురించి దూరమై కాస్ట్యూమ్ డిజైనర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ వంటి విభిన్న రంగాల్లో మల్టీ టాలెంట్గా రాణిస్తుంది. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ 2023లో టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరో సినిమాకు సైన్ చేయకపోయినా సామాజిక సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటుంది. అయితే తాను ఆధ్యాత్మికం దిశగా అడుగులు వేస్తున్నానని, మరికొన్ని రోజుల్లో తాను సన్యాసం తీసుకోవాలని భావిస్తున్నానని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ పవన్ ఫ్యాన్స్లోనే కాదు, సినీ ప్రేమికులను కూడా షాక్కు గురిచేస్తున్నాయి. ఇటీవల రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో తన పిల్లలు ఆద్య, అకిరా గురించి ఓపెన్గా మాట్లాడింది. నేను పిల్లలపై ఎప్పుడూ ఒత్తిడి చేయను. వారు నచ్చిన మార్గంలో ముందుకు సాగాలని ప్రోత్సహిస్తున్నాను. పిల్లల్ని స్వేచ్ఛగా ఎదగనివ్వాలి అని చెప్పింది. ఆమె మరో ఆసక్తికర విషయం చెబుతూ, పిల్లల్లో సంగీతంపై ఆసక్తి పెరగాలని ఇంటికి పియానో తెప్పించాను. మాస్టర్ పెట్టించుకున్నాను. నేను నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత వారిద్దరు కూడా ఆసక్తి చూపించి నేర్చుకోవడం మొదలుపెట్టారు అని తెలిపింది. అలా పిల్లలు సంగీతాన్ని ఆసక్తికరంగా నేర్చుకున్నారని చెప్పింది. అకిరానందన్ విషయానికి వస్తే ఇప్పటి వరకు సినిమాల్లో కనిపించకపోయినా ఇప్పటికే స్టార్ లెవెల్ క్రేజ్ సంపాదించేశాడు. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అకిరా ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే అకిరా కెమెరా ముందు కాకుండా కెమెరా వెనుక తన ప్రతిభను చూపించాడు. షార్ట్ ఫిలిమ్స్కి అకిరానందన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది కేవలం హాబీనే కాకుండా ఒక ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్లా అకిరా బాణీలు అందిస్తున్నాడు. అకిరాకు చిన్నప్పటి నుంచే పియానో, గిటార్ వంటి వాయిద్యాలు నేర్పించుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ మూవీతో అకిరా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వొచ్చని చాలామంది భావించారు. కానీ ఆ ఆశలు ఫలించలేదు. మరి తెరపై హీరోగా ఎప్పుడు కనిపించనున్నారో వేచి చూడాలి. ఆద్య సినిమాల్లోకి రాదు, ప్రజాసేవ దిశగా వెళ్తుంది. ఇంటర్వ్యూలో ముఖ్యంగా రేణు దేశాయ్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య భవిష్యత్తు గురించి ప్రశ్నించగా రేణు దేశాయ్ ఇలా సమాధానమిచ్చింది. ఆద్య సినిమాల్లోకి రాదు, ఆమెకు సినిమా మీద ఆసక్తి లేదు. ఆమె పబ్లిక్ సర్వీస్ వైపు వెళ్తుంది. చిన్న వయసులోనే ప్రజాసేవ, సమాజానికి ఉపయోగపడే పనులపై ఆసక్తి చూపుతుంది. ఆమె జాతకంలో కూడా ప్రజాసేవకురాలిగా ఎదుగుతుంది. పబ్లిక్ సర్వెంట్ అంటూ తెలిపింది. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారాయి. దీంతో నెటిజన్లు పవన్ కళ్యాణ్ రాజకీయ వారసురాలు ఆద్యనా, జనసేన ఫ్యూచర్ లీడర్గా ఆద్య అవుతుందా అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. రేణు దేశాయ్ చెప్పిన ప్రజాసేవ అన్న మాటనే అభిమానులు రాజకీయ కోణంలో చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ అధినేతగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న నేపథ్యంలో రేణు దేశాయ్ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. కొందరు అభిమానులు ఆద్య తండ్రి దారిలోనే ప్రజాసేవ చేస్తే పవన్ కళ్యాణ్ వారసురాలు అవుతుందని కామెంట్ చేస్తున్నారు. ఆద్య ప్రజాసేవ దిశగా వెళ్తుంది అన్న రేణు దేశాయ్ మాటలు పవన్ కళ్యాణ్ అభిమానులు మరో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నిజంగా ఆద్య తండ్రి అడుగుజాడలోనే ప్రజాసేవలో అడుగు పెడుతుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.